ఈరోజు పోరుబాటలో సిపిఎం పార్టీ పోరుబాటలో భాగంగా అన్నపురంను సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో రైతులు కౌలుకు తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలు తీసుకొని వరి నాటు వేయడం జరిగింది. ఈ వరి నాటు వేసినాక బోర్లో నీరు లేక వరి పంట ఎండిపోవడం జరుగుతుంది. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 వేల పెట్టుబడి వస్తుంది. అదనంగా వాళ్ళ కౌలు కూడా భారం పడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతుకు ఆపద వస్తే ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పింది, అది లేదు. అదేవిధంగా రైతు భరోసా లేదు, రుణమాఫీ కూడా అమలుకు నోచుకోలేదు. ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ అన్నపురంలో ఉన్న ప్రాజెక్టు కానీ వడపర్తి ద్వారా నీళ్లు వదిలి మధ్యపురం చెరువులకు నీరు అందిస్తే ఈ పంటలకు నీరు అందేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామంలో రైతులు ఈ పంటను చూసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులతో చర్చించి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ చూసి ఈ అన్నపురం గ్రామంలో ఎండిపోయిన పంటలను సర్వే చేయించి వారికి నష్టపరిహారము ఒక 25,000 నుండి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.